ఓం. ఓం. ఓం శ్రీరామ శరణం మమ 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 శ్రీరామ శరణం. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ యోగ వాసిష్టములో వైరాగ్య ప్రకటన నందు 19 సర్గలు అయిపోయినాయి. బాల్య జుగుప్సం అనే 19వ సర్గ పూర్తి చేసుకొని బాల్యం తర్వాత ప్రవేశించే అనుభవానికి వచ్చే యవ్వనాన్ని గురించిన గుణదోష విచారణనే ఈ సర్గలోకి ప్రవేశించాం. ఋషి మండలితోటి విశ్వామిత్ర భగవానుడు, వశిష్ఠ భగవానుడు ఎదురుగా ఆసీనులై ఉండగా కౌమార ప్రాయంలో ఉన్న దశరథ రాముడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మహాత్మా, వ్యర్థమైన చేష్టలతోటి నిండిపోయి ఉన్న అజ్ఞానానికి రూపమిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్న బాల్యం అనేది అలా గడుస్తూ ఉండగానే చూస్తూ చూస్తూ ఉండగానే బాల్యం అంతరించిపోయి మొదట కౌమారం అనే పేరుతోటి చెప్పబడుతూ క్రమంగా అదే యవ్వనం అనే పేరుతోటి, యవ్వనారంభం అనే పేరుతోటి చెప్పబడుతూ ఉన్నది. అటువంటి స్థితి అనుభవానికి రావటం మొదలవుతుంది. ఆయా ఋతువులు ఒక్కొక్కటి తమ సమయాన్ని గడుపుకొని వెళ్ళిపోతూ ఉండగా ఆ ఋతుకాలంలో తమ తమ ఆయా లక్షణాలు చూపిస్తూ వాటి తీవ్రతలను ప్రదర్శిస్తూ ఉండగానే క్రమంగా అవి కనుమరుగైపోతూ తర్వాతి ఋతువు వచ్చి చేరుతూ ఉండగా ఆ లక్షణాలు ప్రస్ఫుటంగా ఎలా అయితే అందరికి అనుభవానికి వస్తూ ఉంటాయో అలానే ఈ దేహమునందు కూడా బాల్యం అలా అనుభవిస్తూ ఇంకా ఆటల మీద ఆసక్తి నశించకుండగానే ఆటల ఆసక్తిలో వాటిలో రమిస్తూ ఉండగానే క్రమంగా కౌమారం అనేది వస్తుంది, యవ్వనం అనేది ప్రవేశిస్తుంది. బాల్యం అనే అనర్థాన్ని గడిచి ఏదో మేలు పొందుతాం అని చెప్పి అనుకుంటారు, కానీ ఇక్కడ శరీరానికి శక్తి, కొన్ని విద్యలు ఇవన్నీ లభ్యం అవుతాయి, కానీ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ తీరుగా ఒక గొప్ప దుఃఖం నుంచి మరొక గొప్ప అనర్థాన్ని కలుగజేసే పెను దుఃఖంలోకి ఈ యవనంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు జీవులు. స్త్రీ పురుష భేదం లేదు ఇచ్చట. ఈ జంతువు ఆ జంతువు అనే పేరు లేదు, భేదం లేదు. సమస్తమైన జీవులలో కూడాను ఈ దశ కనిపిస్తూ ఉన్నది. యవనాన్ని చూచి అందరూ మురిసిపోవటం మనం చూస్తూ ఉంటాం. ఇతడు బాగున్నాడు, ఈమె బాగున్నది, చాలా అందంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నది, ఎంత చక్కని సౌష్ఠవం, ఎంత గొప్ప మెరుపు అనే ఇటువంటి మాటలు యవన ప్రారంభంలో, యవనం ప్రాప్తించిన సమయంలో అందరూ కూడా తమ గురించి మెచ్చుకోవడం, ఆ దేహాల గురించి మెచ్చుకోవడం చూస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు.
కానీ నిజానికి బాల్యం ఎలా అయితే అజ్ఞానులకు రమ్యంగా కనిపించిందో, అలానే అదే అజ్ఞతతోటి కూడుకున్న వారికి ఈ యవ్వనం ప్రాప్తించగానే ఏదో సాధించవచ్చునని, చాలా సుఖాలు పొందవచ్చునని, అనేక అనేక భోగాలకి అర్హత సంపాదించామని భ్రాంతి పడుతూ ఉంటారు. నిజానికి యవ్వనం ప్రాప్తించడం నరకానికి ద్వారం తెరవటం లాంటిది. ఇక్కడ చిన్నతనం లేని బాధ్యత, బరువు, కర్తృత్వత దోషము వచ్చి కూర్చుంటూ ఉన్నాయి. ఈ కారణం చేత ఈతడు చేసే పనులకి పాపపుణ్యాలు గణించబడుతూ ఉన్నాయి. అతడు తన అంతరంగమునందు పుణ్యభావనతోనో పాపభావనతోనో పనులు మొదలు పెడుతూ ఉన్నాడు. తత్కారణం చేత అతడికి శక్తి కూడా ఉన్న కారణం చేత తాను సాధించగలనని, ఏదైనా చేయగలనని అనే భ్రాంతితోటి శరీరమే తాను, దేహమే తాను అనే భావనని దృఢీభూతం చేసుకుని ఉన్నాడు. కాబట్టి బాల్యావస్థ నుండి కూడా అదే భావనతో ఉన్న కారణం చేత ఈ దేహంలో వస్తూ ఉన్న ఆ పెను మార్పులు, వికాసము, అంగాంగ వికాసం ఏదైతే ఉందో, వృద్ధి ఏదైతే ఉందో, అది తాను శక్తివంతుడయ్యానని, వృద్ధి పొందుతున్నానని, ఇప్పుడు గొప్పవాడిని అయ్యానని అనే ఆ భ్రాంతిలో పడిపోయి ఇక తాను సుఖాన్ని అనుభవించవచ్చునని ఆయా సుఖాల కోసం ఆలోచనలు చేస్తూ జీవితాన్ని క్రమంగా బాధల వైపుకి నడిపించుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఒక దుఃఖం నుంచి మరొక దుఃఖంలో ప్రవేశించినట్లు అవుతుంది. కానీ నిజానికి యవ్వనం వచ్చి చేసే మేలంటూ ఏమీ కనపడడం లేదు ఈ దేహంలో. దేహమే కేవలం భ్రాంతి. కానీ ఈ దేహంలో భ్రాంతికి మరొక భ్రాంతి అన్నట్లు, భ్రాంతికి తాతలు అన్నట్లు ఈ బాల్య యవ్వన వృద్ధాప్యాలు అనేవి వచ్చి కూర్చుంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ అంగాంగ వికాసం కలిగిందో, ఇంద్రియాలు బాగా వికసించినాయో, అప్పుడు చూపులు దృఢంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. ఆ కారణం చేత, స్పష్టత పెరిగిన కారణం చేత సృష్టి అందంగా కనపడటం మొదలవుతుంది. చెట్టు చేమ వాటి వాటి వర్ణాలతోటి పూర్ణంగా ప్రకాశిస్తున్నట్లుగా కనపడటం చేత ఈ లోకమంతా, ఈ దేహమంతా, ఈ జీవితం అంతా సుందరమయం అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కారణం, ఇంద్రియాలు వాటి పూర్తి సామర్థ్యంతో అవి పనిచేయటం మొదలు పెట్టడమే కారణం. బాల్యంలో ఇంద్రియ వికాసం పూర్ణంగా ఉండదు, క్రమంగా పెరుగుతూ ఉంటాయి. అది యవ్వనం సమీపించే సమయానికి పూర్ణ వికాసం పొంది ఇంద్రియ విషయాలని గ్రహించటం, అయితే విషయానుభూతిని అనుభవించటం అనే కార్యక్రమంలో పతాక స్థాయికి చేరుతుంది. అది ఆ కారణం చేత అంతటా అందంగా కనిపిస్తుంది. ఇది విషయానందమే కానీ వాస్తవానికి స్వరూపానందం, పారమాత్మికమైన సత్యస్పృహతోటి కూడుకున్న సమానందం కాదు ఇది. అవిచారం అనే జడత్వాన్ని ఆశ్రయించిన మనుషుడు ఎవడైనా, జీవుడు ఎవడైనా సరే ఇటువంటి దుఃఖతరమైన, దుఃఖ కారణమైన యవన అనుభవాన్ని ఈ విధంగానే తీసుకోవటం జరుగుతూ ఉన్నది. స్వచిత్త బిల సంస్థేన నానా సంభ్రమకారిణ బలాత్కామపి శాచేన వివశ పరిభూయతే. వీడికి చిత్తం అనే ఒక బిలం, ఒక గుహ ఉన్నది, ఒక సొరంగం, ఒక తొర్ర. ఈ చిత్తమని తొర్రలో, సొరంగంలో, ఆ గుహలో కామము అనే ఒక పిశాచం పుట్టింది. దేహవంతుడికి ఎవడైనా సరే ఇంద్రియ వికాసం కలగడంతో కామ పిశాచం దాని నుంచి దానంతట అదే లోపల పుట్టుకు వస్తూ ఉన్నది. ఇది పుట్టింది అన్న సంగతి ఎలా తెలుస్తున్నది అంటే, ఏ విధంగా అయితే తొలకరించడంతో, వృష్టి అరుదించటంతో భూమి యందుండే నానా క్రిమిజాతం అంతా కూడాను
మండూకాది జీవజాతం అంతా కూడాను చటుక్కున భూమి మీద మెరిచినట్లుగా, ఎక్కడి నుంచో కోట్ల కొలది జీవరాశులు కనపడుతున్నట్లుగా, ఈ యవనం అనేది అనుదించటంతో ఆ చిత్తమునందు, ఈ దేహాత్మ భావన కలిగిన ఆ చిత్తమునందు కామము అనేది పిశాచ రూపాన్ని తీసుకొని లోపల ఇష్టం వచ్చినట్లుగా హద్దులు లేకుండా సంచారం చేయటం మొదలు పెడుతుంది మనసునంత. ఇది దీనికి కారణం బయట ఏదో వస్తువులు అన్నట్లుగా వీళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ బయట వస్తువులు ఋతు సమానములు అంతే. ఋతువుకు సహకరించే ఇతరమైన వస్తువులు లాంటివే తప్ప అటువంటిదేమి కాదు. వాస్తవానికి ఋతు సంక్రమణం కానీ, తత అనుభూతి కానీ, ఫలితం కానీ, ఆ లక్షణాలు కానీ మనసునందే సంభవిస్తూ ఉన్నాయి. కారణం దేహ వికాసం, యవనారంభం, యవన ప్రాప్తి. ఇక ఈ పిశాచం చేసే మాయకి, ఆ సంభ్రమానికి లోను కానివాడు లోకంలో ఎక్కడా కనపడడు. బాల్యం చాపల్యంతో కూడుకొని ఉన్నదని అనుకుంటాం, కానీ స్త్రీల లోచనములు చాపల్యంతో కూడుకొని ఉంటాయనుకుంటున్నాం, కానీ నిజానికి వాటికంటే కూడా ఈ యువకుడు నిరంతరం కూడా భోగేచ్ఛ అనే సంకల్పాలని చేస్తూ, ఈ యవనస్తుడు దినం గడిచి దినం మరలా ప్రవేశించేటప్పటికి ఎన్నిసార్లు అని చెప్పడానికి వీలు లేకుండా నిరంతరం తచ్చింతనలోనే ఉంటూ, ఏ ఏ వస్తువులు, ఏ ఏ మనుషులు యవన వస్తువులై కనిపిస్తారో వాటి పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తూ, వాటిని వర్ణిస్తూ, అవే ఈ లోకంలో ఉత్తమమైనవి భావిస్తూ, అవి తమకు లక్ష్యాలని చెప్పి అనుకుంటూ జీవులందరూ కూడాను నిరంతరము కూడా తమను తాము ఆ చపలత్వానికి అర్పించుకొని, ఆ కామ పిశాచానికి అర్పించుకొని, ఆ పిశాచం నుంచి పొందిన ఒక అంజనాన్ని ధరించినట్లుగా కళ్ళకు ధరించి, ఆ అంజనం ధరించటం వల్ల వీరికి దోషాలు కనపడకుండా కేవల గుణాలు మాత్రమే వీటన్నిటిలో కనిపిస్తూ, ఈ వస్తువుల్లో, స్త్రీలలో కానీ, ఆయా సంభోగాల్లో కానీ, ఆ సుఖాల్లో కానీ, ఆయా సహాయకారులైన వస్తువులలో కానీ వీళ్ళకి గుణాలే కనిపిస్తూ ఉంటాయి. వీరికి ప్రక్కనే వాటికి వ్యతిరేక్తమైన వస్తువులు ఉన్నా కూడాను ఈ అంజనం ధరించిన కారణం చేత ఈ కామ పిశాచం అనే దాని యొక్క వరం వల్ల సంపాదించబడిన అంజనం, దాని చేతి నుంచి అంజనాన్ని గ్రహించి ఆ కాటుకను పెట్టుకోవడం వల్ల వీళ్ళకి 10 మంది గుంపులో వెళుతూ ఉన్న యువతీ యువకులే కంటికి కనిపిస్తూ ఉంటారు, కానీ ప్రక్కనే వంగిపోయి నడుస్తున్న ముసలి వాళ్ళు కానీ, రోగభారంతో నడవలేక బాధపడుతూ ఉన్న ఇతరులు కానీ, చిన్న పిల్లలు కానీ వీళ్ళ కంటికి కనపడరు. కొన్ని వేలు లక్షల మంది జనం మధ్య తిరుగుతున్నా వీరి కంటికి యవ్వనమే లక్ష్యంగా కనిపిస్తుంది తప్ప తక్కినది ఏది కూడా వీరి కంటికి లక్ష్యం కాదు. కారణం ఇదిగో ఈ అంజనాన్ని ధరించారు వీళ్ళు. ఈ కాటుకను పెట్టుకున్నవాడు ఎవడైనా సరే ఇటువంటి పరిస్థితుల్లోనే ఉంటాడు. ఏ విధంగానైతే ఆకలితో ఉన్నవాడికి చుట్టుపక్కల తినుబండారాలు మాత్రమే కనిపిస్తాయో, అనేక వస్తువులు అక్కడ అమర్చబడి ఉన్నప్పటికీ కూడాను తినుబండారాలతో పాటు విలువైన వస్తువులు ఎన్ని అక్కడ కనపడుతున్నప్పటికీ తీవ్రమైన ఆకలితో ఉన్నవాడు ఎలా అయితే ఆహారం వైపుకు మాత్రమే వెళతాడో, అదే ప్రథమం అని చెప్పి భావన చేస్తాడో, అదే విధంగా యవనంలో ఉన్నవాడికి భోగం గుర్తొస్తూ ఉంటుంది. ఆ కారణం చేత స్త్రీ భోగ వస్తువుగా కనపడి ఆ స్త్రీల యవ్వనంలో ఉన్న స్త్రీలని చూడటం అనేది ఇష్టంగా అనిపిస్తూ నిరంతరం ఏదైనా చూపులు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మారిపోతూ, అది స్త్రీలే కానీ పురుషులే కానీ ఈ యవ్వన కారణం చేత అదే ఆలోచనలో మునిగి ఉంటూ ఉంటారు, ఆ నానా వృత్తుల్లో ఉన్నప్పటికీ కూడా.
ఈ యవ్వనంలోనే స్త్రీ వ్యసనము, ద్యూత వ్యసనము, జూదాలంటే వ్యసనము, గొడవలు, మద్యపానము, ధూమపానము, పోటీ పెట్టుకోవడము, కుట్రలు పనడము, ఏదో విధంగా పనులు సాధించాలనే ఆలోచనే తప్ప ధర్మాధర్మ విచక్షణ లేకపోవడము, ఇటువంటి లక్షణాలన్నీ వచ్చి కూర్చుంటూ ఉన్నాయి. దానితోటి ఆ చింతలతోటే ఈ పురుషుడు వివశుడైపోతూ ఉన్నాడు. అంతకుముందు మంచివాడని పేరుగాంచిన వాడే ఈ యవ్వన ప్రభావం తన మీద పడటంతో దానిని అబద్ధం చేస్తూ ఉన్నాడు. ఏ ఏ దోషాలు ఉన్నాయో, ఆరంభించకూడని ఏ ఏ పనులు అయితే ఉన్నాయో, ఇవన్నీ కూడాను యవ్వనాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి. యవ్వనవంతుడైన వాడు ప్రతి పని నేను చేయగలననే అనుకుంటాడు, ముందుకు దూకుతూ ఉంటాడు. కానీ జ్ఞానాన్ని ఆర్జించినందువల్ల బాలుళ్లాగా ఆపదల పాలవుతూ ఉంటాడు, జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటాడు. యవ్వన మదం వల్ల పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడు. ఏ ఏ పనులు ఎప్పుడెప్పుడు చేయాలో ఆ పనులు అప్పుడప్పుడు చేయడు. ఈ కారణం చేత ఈ యవ్వనం వల్ల అతడు అధికంగా నష్టపోతాడు తప్ప, శక్తి కలిగినా కూడా, శరీరం సామర్థ్యం కలిగి ఉన్నదైనప్పటికీ కూడా అతడు దాన్ని ఆ విధంగా ఉపయోగించిన కారణం చేత నానా కష్టాలని, నష్టాలని పొందుతూ ఉంటాడు. నరకానికి బీజం అనేది ఇక్కడే ఉన్నది, యవ్వనంలోనే. నిరంతరం ఇది భ్రాంతినే కలిగిస్తూ ఉంటుంది. కారణం ఏ విధంగా కలిగిస్తూ ఉంటుందంటే, ఈ దేహం నందు ఎటువంటి రుగ్మతలు అటువంటి ప్రస్తుతానికి కనపడవు కాబట్టి, ఇదే తానని భావన చేస్తూ తాను ఏదైనా సాధించగలుగుతున్నానని అనుకుంటూ, దీని ద్వారా అనుభవించగలిగే అనుభూతులు అయితే, భోగాలు ఏవైతే ఉన్నాయో అవే పరమ లక్ష్యాలు, చరమ లక్ష్యాలు అనే భావనని ఆదరిస్తూ ఆ భ్రమలోనే నిరంతరం బ్రతుకుతూ నరకానికి, మహానరకానికి బీజాలని వేసుకుంటూ ఉన్నాడు, బాటలు వేసుకుంటూ ఉన్నాడు. ఇది యవనం కారణం చేత జరుగుతూ ఉన్నది. సంగీతము, సాహిత్యము, రుచికరమైన భోజనము, కట్టు దగ్గర, బొట్టు దగ్గర నానా అభిరుచులు, వాటి యందు అభినందనలు, వీటితోటే ఇతడి సమయం అంతా కూడాను నిండిపోయి ఉంటుంది. ఈ యవనం అనేది ఒక అడవిలాగా అతడికి ప్రాప్తించగా, అడవిలో ఈ విషయభోగాలు, ఈ అనుభూతులు, ఈ అభిరుచులు అనే వాటి ఒత్తిడితోటి చాలా వ్యగ్రుడై ఉంటాడు ఇతడు. ఒక్క క్షణం తీరిక ఉండదు. ఈ యవన అనే ఈ అడవిని సురక్షితంగా దాని బారిన పడకుండా కేవల జ్ఞానాన్ని సంపాదించడానికి వాడి, తానేమిటో తనను తెలుసుకోవడానికి వాడి బయటపడిన వాడు యవనమనే ఈ కాలసర్పం కాటు బారిన పడనివాడు ఎవడు కూడా కనబడడం లేదు. ఎంతటి వాడైనా సరే, బ్రహ్మదేవుడు అంతటి వాడైనా సరే, ఈ భూలోకంలో జనించి యవనాన్ని ప్రాప్తింపజేసుకున్నాడా, యవనాన్ని రుచి చూడటం మొదలుపెట్టాడా, అతడి పరిస్థితి అయినా కూడా ఇదే. ఇందులో ఏమాత్రమూ సంశయం లేదు. ఒకవేళ ఎవరైనా ఎంత అరుదైనప్పటికీ కూడా యవ్వన సమయంలో కర్తవ్యాన్ని మాత్రమే దర్శించగలిగి, వాస్తవ జ్ఞానం మీద మాత్రమే ఆసక్తి కలిగి ఉండి, యవ్వన సంబంధమైన ఆ ఉద్వేగాల్ని చక్కగా అదుపు చేసుకొని
చేయవలసిన పని ఎందు మాత్రమే ఉన్నాడో అతడు ధీరుడు. అటువంటి వారుడు వెతికినా చాలా అరుదుగా కనిపిస్తాడు. ఇదిగో మీ ఓటులు మాకు ప్రాప్తించారు మహాత్ములైన వాళ్ళు. కానీ ఇలా ఎంతమంది ఉన్నారు? 100% 100 మంది కూడా ఈ యవ్వన బారిన పడి నానా చిత్రమైన పనులన్నీ చేసిన వాళ్లే. ఈ యవ్వనము మెరుపు వెలుగు లాంటిది. ఇది చేసే మేలంటూ ఏమీ కనబడడం లేదు. ఒక్క కనురెప్పపాటు కాలం మాత్రమే ఇది వెలుగుతుంది. ఆ వెలుగు సమయంలో ఈ యవ్వనం అనే దాని యొక్క ఈ యవ్వన మేఘం యొక్క గర్జన సామాన్యంగా ఉండదు. ఎవరైనా సరే ఆ గర్జన విని మూర్ఛితులు కావాల్సిందే. ఆ యవ్వన ప్రకాశానికి అంధులు కావాల్సిందే. కాబట్టి ఇటువంటి యవ్వనం నాకు ఇష్టం లేదు. ఇదిగో ఇప్పుడు యవ్వనంలో ప్రవేశిస్తూ ఉన్నాను నేను. నేను ముందుగానే దీన్ని దోషాన్ని గమనించి ఉన్నాను కాబట్టి, ఈ యవ్వనస్తులైన వాళ్ళ యొక్క పోకడలను కూడా గమనించి ఉన్నాను కాబట్టి, వాటిల్లో వాళ్ళ యొక్క దేహ దృష్టియే తప్ప, భ్రాంతి దృష్టియే తప్ప, విషయానందాన్ని, విషయ అనుభూతుల్నే నేననుకునే చాలా దయనీయమైన స్థితినే తప్ప, ఈ యవ్వనం వల్ల వాళ్ళు ప్రాప్తిస్తున్నదంటూ ఏమీ కనబడడం లేదు. ఈ భోగం అంటారా, అది కూడా క్షణికమే మాత్రమే, క్షణకాలం మాత్రమే. దాని తర్వాత దానికి ముందు కూడా అది కనపడదు. కాబట్టి స్వామి, ఈ యవ్వనం నాకు రుచించటం లేదు. ఇది మత్తు కలిగించే మదిర వంటిది. మదిరాపానం చేత ఎటువంటి మత్తు కలుగుతుందో, యవ్వనం ప్రాప్తించడంతో మదం అనే పేరుతోటి అటువంటి మత్తే వస్తుంది ఎవరికైనా సరే. ఆహా, బాగుంది అని అనిపిస్తుంది. ఇది అనుభవించదగిందే, ఇది ఉంటేనే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ చేదు అయిన అనుభవాల్ని కూడా మిగులుస్తుంది. నానా దూషణలకి, నిందలకి ఇది గురవుతుంది. ఇది దోషాలన్నిటికీ కూడాను రాజు వంటిది. అసత్యాన్ని సత్యంలాగా భ్రమింపజేస్తుంది. అలానే ఏది సత్యమనే భావనతోటి దేన్ని ఇతడు కోరుతూ ఉన్నాడో దానితోటి వియోగం ఇతడికి కొద్ది కాలంలోనే తప్పదు. అయినా ఈ జీవితమే స్వప్నాంగనా సంగమం గాని నిజానికి వాస్తవం కాదు. స్వప్నంలో ఏ నగరాలను దర్శించినా, ఏ ప్రయాణాలను చేసినా, ఏ ఏ మనుషులతోటి ఎంతటి వాళ్ళతోటి మాట్లాడినా, ఏ ఏ స్త్రీలతోటి ఆయా సంభోగ సౌఖ్యాలు అనుభవించిన స్వప్నం స్వప్నమే కదా. ఈ జీవితం స్వప్నతుల్యము కదా. ఇక ఇక్కడ నేను అనుభవించాననడానికి ఏమీ ఉన్నది? కాబట్టి ఇటువంటి మాయతో కూడిన, భ్రాంతితో కూడిన ఈ జీవితం గాని, ఈ జీవితంలో అతిగా పొగడబడుతున్న, అందరిచే కోరబడుతూ ఉన్న ఈ యవ్వనం కానీ నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ యవ్వనాన్ని వైపు నేను చూసి కాసేపు అలా తర్వాత చూద్దాం పని అంచుకొని ప్రక్కన పెట్టానా, అంతే. ఇది నన్ను ఆ భోగాల వైపుకు తీసుకువెళ్ళిపోయి వాటినే వెతికే పని చేయించుతూ వాటిని సాధించుకోవడంలోనే జీవితం అంతా గడిచిపోయేటట్లుగా చేస్తుంది. కాబట్టి యవ్వనంలో ఇంత దౌష్ట్యము ఉన్నది కాబట్టి యవ్వనాన్ని నేను కోరను. నాకు ఇది ఇష్టం లేదు. ఎందుకంటే దీని దోషం ఏమిటో నేను గమనించగలిగాను. ఈ దేహం నేననే విధంగా అనుభవానికి వస్తూ ఉన్నది. దేహం లేకుండా నేనేమిటో అర్థం కావటం లేదు. కానీ దేహంలో ఈ అశుభ లక్షణాలన్నీ ఉన్నాయి. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేవి. ఆయా సందర్భాల్లో, ఆయా అవస్థల్లో ఏదో కొన్ని అనుభూతుల కారణం చేత అవి పొగడబడుతూ ఉన్నాయి. కానీ నిజానికి ఏ అనుభూతి కూడా ఇక్కడ క్షణికమే కానీ స్థిరం కాదు. ఇది గంధర్వ నగరం లాంటిది.
స్వప్న అంతర్గతమైన దృశ్యం లాంటిది, సంకల్ప అంతర్గతమైన దృశ్యం లాంటిది. కథలు చెప్తూ ఉంటే ఎవరో ఆ కథల్లో మనకు తోచే విషయం లాంటిది, ఎవరో పాడుతూ ఉంటే ఆ పాటలో మనకు అనుభవానికి వచ్చే విషయం లాంటిది. ఎవడో పటం మీద ఒక చిత్రం గీస్తూ ఉన్నట్లయితే ఆ చిత్రాన్ని బట్టి అనుభూతి ఏది కలుగుతుందో ఆ అనుభూతి లాంటిదే తప్ప, నిజానికి ఈ దేహం అనేది కానీ, బాల్యం అనేది కానీ, యవ్వనం అనేది కానీ, ఈ విజయాలు అనేవి కానీ, శక్తి పొందడం అనేవి కానీ వాస్తవాలు కావు. ఇవి కేవలము భ్రాంతులు మాత్రమే. అందువల్ల ఈ భ్రాంతిని మరింతగా విజృంభింపజేసే ఈ యవ్వనం అనే అవస్థతో కూడుకొని ఉన్న ఈ శరీరం నాకొద్దు, యవ్వనం అసలే వద్దు. ఇదిగో విడిచిపెట్టిన బడిన బాణము చటుక్కున లక్ష్యాన్ని చేరి దానిని పాడు చేసినట్లుగా, అంతసేపు మాత్రమే సుఖాన్ని ప్రసాదించి ఆ వెంటనే బాణం దెబ్బ తగిలిన నొప్పి లాంటి దుఃఖాన్ని ప్రకాశింపజేస్తూ హృదయము, జీవితము ఎండిపోయేటట్లు చేస్తూ నిత్యము మరలా మరలా కూడబడుతూ ఉన్న ఈ యవనం అనేది నాకు రుచించదు. కాబట్టి నేను దానిని కోరడం లేదు. అది వచ్చిన ఈ శరీరాన్ని యవనం ఆక్రమించుకున్నప్పటికీ కూడాను దానికి నేను మేత పెట్టను. ఎప్పుడు ఇది దానితోటి అనుభవించే ప్రతి విషయం కూడా రమణీయంగానే అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒక్క తీరుగానే ఉంటుంది. రోజు తినే తిండే. కానీ ఎప్పటికప్పుడు ఇష్టం అవుతూ ఉంటుంది. తిన్నసేపు కాసేపు తిన్న తర్వాత ఇంకా చాలనిపిస్తుంది. మరి కొంచెం సేపటికే మళ్ళీ దాని మీదనే మనసు పోతుంది. కొంచెం వైవిధ్యం అంతే. ఈ యవ్వనానుభవ కాలంలో ఆయా రుచులు కోరబడుతున్న కాలంలో వాస్తవ స్వభావం, తత్వం ఏదైతే ఉందో అది లోపల ఒక్క క్షణం కూడా స్మరించబడదు. ఎంతసేపటికి విషయానందమే స్ఫురిస్తూ ఉంటుంది గాని పరమానందము, పరమభావము స్ఫురించవు, స్మరణకు రావు. ఇది నిరంతరము కూడాను ఒక కోరిక, మరొక కోరిక, మరొక కోరిక. ఆ కోరికని చేరటంతోటే ఆ కోరిక నీ దగ్గర నుంచి నీ తపస్సుని, నీ శక్తిని, శరీరంలోని ధాతువుని కోరుతుంది. ఇది వేశ్యా స్త్రీతోటి సమానమైనది. వేశ్యా స్త్రీ తోటి కలయిక లాంటిది. కాబట్టి ఈ యవ్వనం నాకు వద్దే వద్దు. యవ్వనాన్ని ఆశ్రయం చేసుకొని, యవ్వనాన్ని మంచిదే అని చెప్పి గణించి, దాని లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవడైతే పొందడానికి ఆరంభాలు చేస్తూ ఉన్నాడో అవన్నీ వాళ్ళందరూ కూడాను దుఃఖాన్ని పొందక తప్పదు. ఇవన్నీ కూడాను దుఃఖదాయనులైన ప్రయత్నాలే తప్ప నిజానికి ప్రయోజనకారులు కారు. కాబట్టి ఏ విధంగా అయితే ప్రళయకాలం సమీపించినప్పుడు నానా ఉత్పాతాలన్నీ కూడాను ఒక పెట్టుగా కలిసి వచ్చి పైన పడతాయో అదేవిధంగా యవ్వన కాలంలోనే నానా రకాలైన నిర్ణయాలు, ఆ నిర్ణయాల కారణంగా వచ్చే దుష్ఫలాలు వచ్చి కూర్చుంటూ ఉన్నాయి. కాబట్టి యవ్వనాన్ని గణిస్తే కదా ఇబ్బంది. యవ్వనాన్ని నేను గణించను. యవ్వన లక్ష్యాలు నాకు ఏమిటో తెలుసు కాబట్టి ఆ లక్ష్యాల మీద నేను మనసునుంచను. నన్ను నేను తెలిసేదాకా వీటినేది అంగీకరించను. ఈ శరీరం నేను కాదని చెప్పి తెలుస్తూ ఉన్నది. కాబట్టి యవ్వనం, నేను యవ్వనస్తుడిని అనే మాటకి నా దగ్గర అయితే అర్థమే లేదు. నేను చేసే ఈ పని ఏదైతే ఉందో ఆ పని నన్ను నేను తెలుసుకోవడం, వాస్తవం ఏమిటో తెలియటం, ఇదంతా ఎలా నడుస్తుందో తెలియటం అనే కార్యక్రమం నాకు స్పష్టంగా అర్థమయ్యే వరకు కూడాను ఏ భోగాన్ని కూడా నేను ముట్టను. నా పని ఇదే. ఈ యవ్వనం మహా చీకటిని, మహా తమస్సుని కలుగజేస్తున్నది. ఆలోచన కలిగిన వాడిని కూడా ఆలోచన రహితుడిగా చేస్తూ ఉన్నది. కళ్ళున్న వాడిని కూడా గ్రుడ్డివాడిగా చేస్తూ ఉన్నది.
మహాభైరవమైన ఆకారాన్ని కలిగి ఉన్నవాడైనా సరే, అందరిని భయపెట్టగలిగే వాడైనప్పటికీ ఒక్కసారి ఈ కామ పిశాచం వాడిని ముట్టుకుందా, ఒక్కసారి వాడు మృదు హృదయుడైపోతూ ఉన్నాడు, అన్నిటికీ భయపడుతూ ఉన్నాడు. అసలు ఎందుకు సాక్షాత్తు భగవంతుడు బ్రహ్మదేవుడైనప్పటికీ కూడా యవనం ప్రాప్తించిందా, దీనుడైపోతాడు. ఈ యవనం అనే రాత్రిని చూచాడా, ఆ రాత్రి వచ్చి పడిందా, ఇక ఈ పిశాచాల లీలకి అంతూ ఉండదు. కాబట్టి విషయం తెలిసిన వాడు కాబట్టి భగవంతుడైనా సరే యవనానికి భయపడతాడు. మంచి పనులు గుర్తురావు, బుద్ధి సక్రమంగా ఉండదు, భ్రమ పెచ్చు పెరుగుతూ ఉంటుంది. ఇదంతా ఈ యవ్వన సంభ్రమమే తప్ప వేరే కారణం అంటూ ఏమీ లేదు. ఇష్టమైన ప్రియురాలు దూరం అయిపోయిందా, ఆ గుండెలు పగిలిపోయేంత బాధ కలుగుతుంది. ఈ యవ్వన కాలంలో ఇటువంటివి తరచుగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి జీవితంలో ఆ ఎడబాటు అనే అగ్ని ఈ జీవుణ్ణి దహించి వేస్తూ ఉంటుంది. ఎలా అంటే నట్టడవిలో కార్చిచ్చు పడితే ఎటువంటి ప్రతీకారం చేయలేని పెను వృక్షంలాగా యువకుడు దాని సెగకి మాడిపోతూ ఉన్నాడు. కాబట్టి ఇది యవన లక్ష్యం వల్ల ఇది జరుగుతూ ఉన్నది. కాబట్టి యవనాన్ని గణించకపోతే, యవన లక్ష్యాలని పట్టించుకోకపోతే ఇటువంటి ప్రమాదానికి అసలు తావే ఉండదు. అంతా వియోగము అనేదే సంభవించదు. దానివల్ల వచ్చే బాధ కూడా అసలు ఉండనే ఉండదు. నా హృదయం ఎప్పుడు శాంతితోటి సంతోషంతో హాయిగా ఉంటుంది. కాబట్టి ఈ బాల్యము కౌమారంలాగా ఈ యవనం పైన వచ్చిన పడినప్పటికీ కూడాను దాని గొడవను నేను పరిశీలనతోటి గమనించి దాన్ని ఆదరించను, అంతే. మహానుభావ, స్వభావవశాత్తు పుట్టుక రీత్యా ఎవడైనా నిర్మల స్వభావుడే అయినప్పటికీ, బుద్ధి నిర్మలమైనదే అయినప్పటికీ, గురువుల దగ్గర, విద్యాలయాల్లో పెద్దల దగ్గర ఉత్తమమైన విషయాలు అనేకమైన వాటిని నేర్చుకుంటూ ఉన్నప్పటికీ అతని బుద్ధి ఆ కారణం చేత పవిత్రంగా ఉండడం, అట్లనే విశాల భావాలు కలిగి ఉండడం, ఇవన్నీ ఉంటున్నప్పటికీ యవ్వనం అనే వర్షం మొదలవటంతో కోరికలనే ప్రవాహాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ చిన్న చిన్న ప్రవాహాలై, కాలువలై, కొండవాగులై, మహానదులై, మహాసముద్రమై నిరంతరమైన కళవెళ్లతో పాటు కోరికల కళవెళ్లతోటి, కెరటాలతోటి ఊగిపోతూ ఉంటుంది. అటువంటి స్థితిలో అతడి బుద్ధి కలుషమైపోతుంది. ఎలా అయితే తొలకరి ప్రవాహాలు పూర్తిగా రజస్సుతో నిండి ఉంటాయో, ఈ యవనం వల్ల వచ్చే కోరికల ప్రవాహాలు పూర్ణంగా కలుషపూర్ణమై ఉంటాయి తప్ప వాటిలో నిర్మలత్వం అనేది కనబడదు. తీవ్రమైన కెరటాలతోటి మహావేగంతో పారుతూ ఒడ్డుల్ని విరగదీసుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఎటువంటి వస్తువునైనా సరే తన ప్రవాహంలో ముంచుకొని అలా ఆకర్షించి వేగంగా లాక్కొని పోతూ ఉండే నదినైనా సరే అలా చేతులతోటి ఈది తరించవచ్చేమో కానీ నానా కోరికల ప్రవాహాలతో కూడుకొని ఉన్న
తృష్ణకి ప్రతిరూపంలాగా కనపడుతూ ఉన్న, తృష్ణకి ఆశ్రయంలాగా కనపడుతూ ఉన్న, తృష్ణ సమృద్ధిగా పుష్టిగా ఉరకలు వేసే ప్రదేశంగా కనపడుతూ ఉన్న ఈ యవనం అనేది చూశారు. ఇది దీన్ని యవన నదిని దాటడం చాలా కష్టం. అంతటి వేగంతో నడిచే నదినైనా దాటవచ్చునేమో కానీ ఈ యవ్వన నదిని దాటడం మాత్రం సాధ్యమయ్యే అంశం కాదు. ఎంతసేపటికి కూడా ఎంత అందగత్తే, ఎంత ఆకర్షణీయంగా ఉంది. చూపు తిప్పుకొని ఇవ్వడం లేదే, కలలో కూడా ఏమే వస్తుంది, పని చేసుకుంటున్నా కూడా ఆ ముఖమే నాకు కనిపిస్తున్నదే. ఏమి ఆ నడక, ఏమి ఆ హొయలు, ఏమి ఆ అంగ సౌష్ఠవం, ఏమి ఆ చూపులు, ఏమి ఆ స్తనాలు, ఏమి ఆ విహారం, ఏమి ఆ చూపులు, ఎంతటి గొప్ప లావణ్యం, ఎంత మృదుత్వం. అలా చూస్తూ ఉంటే చాలే, ఆ తోడు దొరికితే చాలే జీవితకాలం. ఇంకేవి, ఏ సామ్రాజ్యం అవసరం లేదు, ఏ ధనము అవసరం లేదు. అలా కబుర్లతోటి కాలక్షేపం చేసినా చాలునే, ఒక్కసారి అలా ముట్టుకుంటే చాలునే అనే ఈ ఆలోచనలతోటే యవ్వనం గడుస్తూ క్రమంగా ఈ ఆలోచనల వలనే శిథిలమైపోయి ముసలితనాన్ని పొందుతూ యవ్వనమే పనిగట్టుకొని ఈ చింతలను బయలుదేరదీసి రహస్యంగా ముసలితనాన్ని ఆహ్వానించినట్లుగా ఉంది. ఇది స్వామి, ఈ యవ్వన నదిని దాటడం చాలా కష్టం, కాబట్టి దీని తరుణోపాయాన్ని మీరు ప్రవచించాలి. నాకు తెలిసినంతలో దీన్ని గణించకుండా, ఆసక్తిని చూపకుండా, నిరంతరము కూడా చేయవలసిన కర్తవ్యం ఏదైతే ఉందో, పని ఏదైతే ఉన్నదో, నన్ను నేను తెలుసుకోవడం, ఉత్తమమైన స్థితిలో ఉండడము, సమభావంతో ఉండడం అనే ఆ కార్యక్రమంలోకి, ఆ ప్రయత్నంలోకి వెళ్ళటం తప్ప, నిరంతరం నేను అందులో ఉంచటం తప్ప మరొక మార్గం కనపడడం లేదు. నేను అలా ఉంటాను. ఇటువంటి నిర్ణయం చేయకుండా ఈ జీవితం సత్యమనే భావనతోటి వ్యాపారాలు చేస్తాను, ఉద్యోగాలు చేస్తాను, ఇంకేవో వృత్తుల్లో ప్రవేశిస్తాను, చాలా ధనం సంపాదిస్తాను, అందమైన పెళ్ళాలతోటి, గొప్ప సంతానంతో, సమృద్ధితోటి, బంధువులతోటి నేను సుఖంగా కాలక్షేపం చేస్తాను ఈ ధనాన్ని సంపాదించి అనుకునే వాళ్ళని చూసి జ్ఞానం కలిగిన సాధువులు చాలా జాలితోటి, హేళనతోటి వాళ్ళని చూస్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ దృష్టిలో, సాధువుల దృష్టిలో ఈ ఇహలోక సౌఖ్యాలు వెంట పడిపోయేవాళ్ళు, ఈ లోకం సత్యమనే భావనతోటి మేము చాలా గొప్ప పనులు చేస్తున్నాం, దానాలు చేస్తున్నాం, ధర్మాలు చేస్తున్నాం, అభివృద్ధి సాధిస్తున్నాం అనే పేలవమైన మాటలు పలుకుతూ తిరిగే వాళ్ళని గడ్డి పరకల్లాగా చూస్తారు జ్ఞానం కలిగిన వాళ్ళు. ఆ విషయం నాకు స్పష్టంగా బోధపడింది. పెద్దలు ఎవరైతే పరమశాంతిని సాధించారో వారి దృష్టిలో ఇలా ప్రవర్తించే వాళ్ళందరూ కూడాను పురుగుల కంటే హీనం, ఎండు గడ్డి పరక కంటే కూడా హీనం. ఇక అదే జీవితంగా గడిపే పెద్దలు, పండితులు, వాళ్ళ గురించి చెప్పేదేముంది? కాబట్టి పరమజ్ఞానం సంపాదించకుండా కేవలము దేహాత్మ బుద్ధితోటి, దేహ సంబంధమైన ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ సంబంధమైన విషయాలు, వాటిని లక్ష్యాలుగా చేసుకొని ఆ సంపాదనలోనే మునిగి ఉండేవాళ్ళని చూసి ఏ కొంచెం ఎరిగి ఉన్నవాడైనా సరే ఇది పద్ధతి కాదని అనుకుంటాడు. పూర్ణంగా తత్వం ఎరిగిన వాడైతే వారిని క్షమిస్తే క్షమిస్తాడేమో కానీ గడ్డి పరక కంటే వారి దృష్టిలో అతడు హీనుడు. కాలసర్పం అనేది కాటుదేవేదలిచి అక్కడ పొంచి ఉండగా దానిని పట్టించుకోకుండా ఉందని తెలిసి కూడా కనపడుతున్నా సరే ఇంకేదో పురుగు కోసం ఆశించే కప్పలాగా బ్రతకడం ఎవరు హర్షిస్తారు? మరి ఇప్పుడు ఈ జీవితం అంతా కూడా అందరికి అలానే గడుస్తున్నది కదా. మరణం సమీపించబోతూ ఉన్నది, తప్పనిసరిగా వస్తుందన్న సంగతి తెలుసు.
దాంట్లో బాల్యాన్ని చూసుకొని, యవ్వనాన్ని చూసుకొని, స్వల్పమైన ఆయుష్ను చూసుకొని, స్పష్టంగా తెలియకపోయినా ఎంతసేపు ఈ శరీరం నిలబడి ఉంటుంది, ఎంతసేపు ఈ శరీరంలో శక్తి నిలబడి ఉంటుంది, యవ్వనం నిలబడి ఉంటుంది అనే విషయం తెలియకపోయినా, ఇది శాశ్వతమైన భ్రాంతితోటి నడుస్తుండే వీళ్ళని సాధువులు ఎరిగిన వాళ్ళు గడ్డి పరకలతోటి కూడా చూడరు. గడ్డి పరకైనా దేనికైనా పనికొస్తుంది, వీళ్ళు ఎందుకు పనికిరారు? స్వామి, ఇటువంటి స్థితిని నేను కోరి పొందను, కాబట్టి యవ్వనాన్ని నేను హర్షించటం లేదు. కాబట్టి ఈ యవ్వనం ప్రాప్తించటంతో ఏ ఏ వస్తువుల సాన్నిధ్యం వల్ల ఈ యవ్వన ప్రభావం అనేది, దాని కరుకుదనం అనేది పెరిగిపోతూ ఉంటుందో, అది ఎవరినైనా జయించగలుగుతుందో, ఆయా వస్తువులన్నిటినీ కూడాను నేను దూరంగా ఉంచుతాను, వాటిని దగ్గరకు కూడా రానివ్వను. అందువలనే అంతఃపురంలో జరుగుతున్న నానా నాట్యాలు, స్త్రీల యొక్క సేవలు, వీటన్నిటికీ కూడాను నేను దూరంగా ఉన్నాను, వాటిని దూరంగా ఉంచాను. ఎందువల్లంటే నా ఈ శరీరంలో యవ్వనం అంకురించింది. అదిగో ఆయా కోరికలు నాకు స్పష్టంగా అనుభవానికి వస్తూ ఉన్నాయి. ఆయా వస్తువులు అందంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ అవి పూర్ణాలు. మోసంతోటి నన్ను నా స్థితి ఎందు కాక ఈ దేహస్థితి ఎందు అలా నిలబెట్టడానికి అవి కారణాలు అవుతాయి. కాబట్టి వాటన్నిటిని ముందుగానే గమనించి దూరంగా తోసివేసి నేను వైదొలగి ఉంటున్నాను వీటి నుంచి. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆ మాటలు నేను వినను, కాక వినను. స్వామి, నా ఈ ఆర్తిని గమనించి దీనికి తగు పరిష్కారం చూపిస్తారు కాక మీరు. ఇంకా దీని గురించి చెప్పేది ఉంది స్వామి, దయచేసి వినండి. జయ సద్గురురా. జై జై శ్రీరామ స్వామి.